బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ఈరోజు తనుజ కళ్యాణ్‌ని తన పక్కన కూర్చోమని అడుగుతుంది. అయితే కళ్యాణ్ అమాయకుడా? లేకపోతే అమాయకంగా నటిస్తున్నాడా? అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. కళ్యాణ్ తనుజ దగ్గర ఉండే కేరింగ్ అని ఇవన్నీ చూస్తూ ఉంటే. అయితే తనుజ కాఫీ తాగుతూ ఉంటుందనమాట. టేబుల్ పైన కిచెన్ టేబుల్ పైన కూర్చొని. అప్పుడు కళ్యాణ్ అక్కడికొస్తే "రారా కూర్చోరా" అని అడుగుతుంది. కళ్యాణ్ "ఆ! పర్లేదు" అని చెప్పి మొహమాటంగా నిలబడతాడనమాట. అంటే ఒక అమ్మాయి వచ్చి కూర్చో అలాంటి అంటే నువ్వు ఇష్టపడుతున్న, నువ్వు బాగా లైక్ చేస్తున్న అమ్మాయి కూర్చోమంటే ఏ అబ్బాయి అయినా ఎగిరి గంతేస్తాడు. కానీ కళ్యాణ్ ఏమో వద్దులే మళ్ళా ఏమైనా రాంగ్‌గా పోర్ట్రే అయిపోతదేమో, బయట నెగటివిటీ వెళ్ళిపోతదేమో, ఈ లాస్ట్ స్టేజ్‌లో ఎందుకు అనుకుంటున్నాడో తెలీదు. లేకపోతే లాస్ట్ వీక్‌లో తనుజ స్పెషల్ కేర్ చూపిస్తున్నప్పుడు తీసుకోవచ్చు కదా! ఆ కేర్ అని నాకనిపిస్తది. ఇంకా చాలామంది అనుకోవచ్చు, ఏంట్రా నువ్వు ఒక అమ్మాయి వచ్చి డైరెక్ట్‌గా కూర్చో అన్నప్పుడు కూడా ఆలోచిస్తావు అని అనిపిస్తది చూసేవాళ్ళకి. అలా మీకు ఎవరికైనా అనిపిస్తే కామెంట్స్‌లో చెప్పండి. అయితే తనూజ అడుగుతుంది, "ఇక్కడ హౌస్‌లో నాకు అందరికంటే నువ్వే బాగా కేర్ చేస్తావు. అలాగే నేనెప్పుడైనా ఏదైనా విషయంలో ఈ 1 వీక్‌లో ఒకవేళ ఎమోషన్ అయినా, బాధపడినా నువ్వే ఫస్ట్ నాకొచ్చి కేర్‌గా మాట్లాడాలి కళ్యాణ్" అని ఆర్డర్ టు రిక్వెస్ట్ అనమాట ఇది. సో, తనూజ చాలా చాలా క్యూట్‌గా చెప్తూ ఉంటదనమాట కళ్యాణ్‌కి. "వస్తున్నా కదరా! చెప్తున్నా కదా! నేను నీకు ఏ విషయంలో కూడా ఎమోషన్ అవ్వద్దు. నువ్వు ఎమోషనల్ అయితే నాకు బాధగా అనిపిస్తది" అనే డిస్కషన్ అనమాట. సో, బయటికి వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ ఎలా ఉంటారో అనేది తెలీదు. ఒకవేళ బయటికి వెళ్ళిపోయిన తర్వాత తనుజ ప్రతి చిన్నదానికి ఎమోషన్ అవుతూ ఉంటది. సో, అలాంటప్పుడు ప్రతిసారి కళ్యాణ్ బాబు ఎళ్లి రిక్వెస్ట్ చేయలేడు కదా! కానీ కళ్యాణ్ దగ్గర నుంచి ఆ పాంపరింగ్ రావాలని తనుజ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. జంటగా కళ్యాణ్‌తోనే ఆడాలి అనుకుంటుంది. ఇవన్నీ అంటే ఎక్కడో తనుజ కూడా కళ్యాణ్ పైన ఇష్టాన్ని చూపిస్తుందని అర్థమవుతుంది. బయటకొస్తే అవేమీ ఉండవనుకోండి. కాకపోతే హౌస్‌లో మాత్రం ప్రెజెంట్ లైవ్‌లో ఈ డిస్కషన్ అంటే ఆల్రెడీ జరిగింది. తనుజ అలానే కళ్యాణ్ మధ్య. కళ్యాణ్ తనుజ కళ్యాణ్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. ఉన్నది ఒక వారమే కదా! అని అనుకుంటుంది. కళ్యాణ్ కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. బయటికొచ్చిన తర్వాత ఎలా ఉంటారో తెలీదు మరి. సో, వీళ్ళు బయట కూడా కలిసే ఉండాలని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్‌లో షేర్ చేయండి.